హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోపి. మీ ముందుకైతే నేను మంచి ఎర్నింగ్ యాప్ అయితే తీసుకొనొచ్చాను. దీంట్లో అయితే జస్ట్ క్యాప్చా ఎంటర్ చేస్తూ మనమైతే మనీ అయితే సంపాదించుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. నేను చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్. యాప్ ఓపెన్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం అయితే మన మెయిల్ ఐడి ఆర్ పాస్వర్డ్ అయితే లాగిన్ అయితే అవ్వాలి. మీకు అకౌంట్ లేనట్లయితే రిజిస్టర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేము, ఈమెయిల్, పాస్వర్డ్ అడుగుతుంది. నేను ఇక్కడ యూజర్ నేమ్ నా పేరైతే ఇస్తున్నాను, గోపి అని. ఇక్కడ నా మెయిల్ ఐడి అయితే నేను ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం అయితే మనీ ఎలా సంపాదించదు, ఇక్కడ మనకి ఒక క్యాప్చా అయితే కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చాని అయితే మనం ఇక్కడ టైప్ చేసి మనీ అయితే సంపాదించవచ్చు. ఇక్కడ నా వ్యాలెట్లో బ్యాలెన్స్ అయితే 0 అయితే ఉన్నాయి. అది ఎట్లానో బ్యాలెన్స్ ఎట్లా మనం మనీ ఎలా విత్డ్రా చేయాలో ముందు అదైతే మీకు అయితే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి 250 రూపీస్ ఉన్నప్పుడు మాత్రమే మనం అయితే మనీ అనేది విత్డ్రా అయితే మినిమం విత్డ్రా లిమిట్ 250 రూపీస్ అయితే ఉండాలి. దీంట్లో కాయిన్ రూపీస్ అయితే మనకైతే అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు. టోటల్గా 500 కాయిన్స్ వస్తే 5000 కాయిన్స్ వస్తే 250 రూపీస్ అయితే మనం అయితే ఎర్న్ చేయొచ్చు. ఈ ఎర్న్ చేసిన మనీని అయితే విత్డ్రా ఎలా చేసుకోవాలంటే ఫోన్పే ద్వారా చేయొచ్చు, అలాగే యూపీఐ, పేటిఎం ద్వారా కూడా మనీ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అన్న క్యాప్చా ఎలా ఎలా టైప్ చేయాలి ఇప్పుడైతే మీకైతే చూపిస్తున్నాను, చూడండి. ఇదైతే పేమెంట్ విత్డ్రా ప్రూఫ్. క్యాప్చా ఎలా ఎంటర్ చేయాలి ఏంటి అనేది అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు ఒక క్యాప్చా అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ RD క్యాప్చాని అయితే మీకైతే ఎంటర్ చేసి చూపిస్తున్నాను. ఒకవేళ క్యాప్చా తప్పు ఎంటర్ చేసినా కానీ మనకైతే ప్రాబ్లం ఏముండదు. దానివల్ల ప్రాబ్లం అయితే ఏముండదు. మనీ అయితే ఎలాంటి వచ్చిన కాయిన్స్ అయితే మనం అయితే లాస్ కాము. వచ్చిన కాయిన్స్ అయితే ఇక్కడ చూడండి, నేను క్యాప్చా వర్కింగ్ అంటే 1 కాయిన్ అయితే నేనైతే ఎర్న్ చేశాను. ఇందాక 0 కాయిన్స్ ఉండేది, ఇప్పుడైతే 1 కాయిన్ అయితే ఉంది. ఇప్పుడు ఇంకో క్యాప్చా అయితే వచ్చింది, దాన్ని కూడా ఎంటర్ చేస్తున్నాను చూడండి. TEBXJY. దీన్ని కూడా సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాకు 2 కాయిన్స్ అయితే వచ్చాయి. ఇలా మనం క్యాప్చా ఎంటర్ చేస్తూ అంటే మనకి 5000 కాయిన్స్ వచ్చినప్పుడు 250 రూపీస్ అయితే అమౌంట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకోటి క్యాప్చా అయితే వచ్చింది, అది కూడా నేనైతే ఎంటర్ చేస్తున్నాను. మనం ఒకవేళ తప్పు ఎంటర్ చేసినా కానీ మనకి వచ్చిన కాయిన్స్ అయితే అయితే లాస్ అయితే మనం అయితే కాము. ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ క్లిక్ చేయగానే మనకు ఒక యాడ్ రూపంలో అయితే యాడ్ అయితే వస్తుంది. దీన్ని మీరు చూస్తే చూడొచ్చు, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఇట్లా అయితే ఇప్పుడు నాకు ఇంకో కాయిన్ అయితే వచ్చాయి. టోటల్‌గా 3 కాయిన్స్ అయితే వచ్చాయి. మనం క్యాప్చాని తప్పు ఎంటర్ చేసినా గానీ మనకైతే ఎలాంటి లాస్ అయితే ఉండదు. మనకొచ్చిన కాయిన్స్ కూడా మనం అయితే లాస్ అయితే కాము. ఇప్పుడు నీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ క్యాప్చాని నేనైతే తప్పుగా అయితే ఎంటర్ చేస్తున్నాను చూడండి ఒకసారి. మనకొచ్చింది 3 కాయిన్స్. ఎలాంటి నష్టం అయితే మనకుండదు ఫ్రెండ్స్. ఏదో తప్పైతే ఎంటర్ చేస్తున్నాను ఈ క్యాప్చాని. తప్పు ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇగో చూడండి, ఇక్కడ మనకైతే కనిపిస్తుంది ఈజ్ ఇన్‌కరెక్ట్. అంటే నేను ఎంటర్ చేసిన క్యాప్చా అనేది తప్పైతే చూస్తుంది. నాకొచ్చిన కాయిన్స్ అయితే నేనైతే ఏమైతే లాస్ అయితే కాలేదు. ఇప్పుడు ఇంకోసారి అయితే క్యాప్చా తప్పు ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, డస్ నాట్ మ్యాచ్ విత్ అంటే నేను ఎంటర్ చేసిన క్యాప్చా అనేది తప్పైతే చూపిస్తుంది అయితే చెప్పుకోవచ్చు. సో మనకి అర్థం కావట్లేదు, భయ్ ఈ క్యాప్చా నాకు అర్థం కావట్లేదు, ఎలా మార్చుకోవాలి వేరేది అనుకుంటే ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి కనిపిస్తుంది కదా ఈ యారో మార్క్, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే క్యాప్చా అయితే మారిపోతుంది. ఇక ఇట్లా మారిపోతున్నాయి కదా క్యాప్చాలు. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే క్యాప్చా అనేది అయితే మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఎన్ని క్యాప్చానైనా మీ దగ్గర ఓపుకున్నంత సేపు క్యాప్చాని అయితే ఎంటర్ చేయండి. ఇప్పుడు మీకు 5000 కావచ్చు, 10,000 కాయిన్స్ వస్తే మీకు 500 రూపీస్ వస్తాయి. చాలా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక క్యాప్చా వచ్చింది, దాన్ని నేనైతే చేస్తున్నాను చూడండి. నాకు ఇప్పటిదాకా 3 కాయిన్స్ అయితే వచ్చాయి కదా. ఇప్పుడు ఈ క్యాప్చాని అయితే నేనైతే కరెక్ట్‌గా ఎంటర్ చేశాను. ఒకసారి అయితే చూస్తున్నాను. ఓహ్ షిట్ డామ్ ఇట్! నేనైతే మిస్టేక్ అయితే ఎంటర్ చేశానంట. వేరే క్యాప్చాని అయితే తీసుకున్నాను. ఈ క్యాప్చాని అయితే నేనైతే ఎంటర్ చేస్తున్నాను.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే కాయిన్స్ అయితే ఇలా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. విత్‌డ్రా లిమిట్ కూడా మీకైతే ఇందాక చూపించాను. దీంట్లో షేర్ చేయడం కూడా ద్వారా అయితే మనమైతే మనీ అయితే సంపాదించుకోవచ్చు. షేర్ చేస్తే మనకైతే ఇలా యాడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ యాడ్‌ని మనం చూస్తే చూడొచ్చు, స్కిప్ అయితే చేయొచ్చు. మనీగా స్కిప్ చేసినా పర్వాలేదు, యాడ్ చూసినా గానీ మనకైతే పర్లేదు. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ విత్‌డ్రా ప్రూఫ్. టోటల్ కాయిన్స్ 3, సెలెక్ట్ అమౌంట్ అంటే 5,000 కాయిన్స్ వచ్చినప్పుడు రూ. 250 అనేది మినిమమ్ విత్‌డ్రా లిమిట్ అయితే ఉంది. దీన్ని మనం ఫోన్‌పే ద్వారా చేయొచ్చు. అలాగే యూపీఐ పేమెంట్ మెథడ్ ద్వారా అయితే మన పేటీఎం ద్వారా అయితే మనమైతే మనీ అనేది మనం డైరెక్ట్‌గా మన బ్యాంక్ అకౌంట్‌కి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అలాగే మరిన్ని మనీ ఎర్నింగ్ కంటెంట్ గురించి, వీడియోల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫార్మా జాబ్స్, గవర్నమెంట్ జాబ్ తెలుసుకోవడానికి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. నేను చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్. ప్లీజ్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.